దీని అంతటి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నాడు, ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం, నేను చేయనని చెప్పటం, ఈ వైఫల్యాన్ని కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రజల యొక్క దృష్టిని పక్కకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నం భాగం ఇది. ఈ రోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ చూసినా కూడా ఇటు నెల్లూరు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా, ముఖ్యంగా కావకి తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు, సముద్రపు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కావలి ప్రాంతంలో కూడా ఆడిస్తున్నారో కూడా వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించేదానికి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వారి మీద లేదా ముందు కూడా మా మీద కూడా అక్రమ కేసులు పెట్టడానికి వారు వెనకాడరు. అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం, తెలుగుదేశం ఇచ్చిన హామీలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నారో అర్థమవుతోంది గ్రామాలకు పోతే. కాబట్టి ప్రజలు అంత అమాయకులు కాదు. తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో, ఎందుకంటే ఎంతో దూరం లేదు, ఆల్రెడీ 1 year అయిపోవచ్చింది, ఇంకా 2027 కావచ్చు లేదా 28 కావచ్చు, జమిగి ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు. మగ ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా, అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగనన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నవి మీకు మగి రిపీట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకులకు కూడా మేము చెప్తా ఉన్నాం, అల్టిమేటం ఇస్తా ఉన్నాం. తప్పకుండా అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగడ చెప్పారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తుగా వ్యవహరించి ఈ విధంగా చేస్తున్నారు అధికారులు, వారందరూ కూడా రాబోయే ముందు రోజుల్లో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా చెప్పున్నాయి. కాబట్టి అధికారులు అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడో లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు, తప్పుడు కేసులు భయపెట్టాలని చూడటం, ఇవన్నీ చేస్తే రాబోయే ముందు రోజు అవి మీకు శాపాలుగా మారతాయి. కాబట్టి ఇప్పటికన్నా అటువంటి మానుకొని మీరు ప్రభుత్వానికి ఇక్కడ చెప్పేది ఒకటే, మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి పనులు చేయండి, ప్రజలు మంచి పేరు తెచ్చుకోండి. మేము ఇవ్వడం కాదనం, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీకు ఈ విధంగా కక్ష సాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు రోజు మీరు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాకాని గోవర్ధన్ అన్న మీద పెట్టిన తప్పుడు కేసులకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ఇటువంటి మానుకోవాలని చెప్తున్నాం. అన్నకి అండగా ఉంటాం, దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.